కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ లేకుండా ఇప్పటికే 2 షెడ్యూల్స్ను ముగించిన ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్ను ఇటీవలే కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభమైంది. ఇదే షెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సమయంలో కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్టును తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించేందుకు సిద్ధమైంది. షూటింగ్ ప్రారంభంకు ముందు నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోమ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మరో ప్రొడక్షన్ హౌస్ జాయిన్ అయిందనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ డ్రాగన్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా నిర్మాతగా పేరు ఉండనప్పటికీ నాన్ థియేట్రికల్ రైట్స్ ను తీసుకొని భారీ మొత్తంలో ఈ సినిమాను పెట్టుబడి పెట్టేందుకు గాను టీ సిరీస్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఒప్పందాలు దాదాపు పూర్తయ్యాయని తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ అడిగిన సమయంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ ఒప్పందాన్ని టీ సిరీస్ ముందు పెట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని, సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనే ధీమాను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2, సలార్ 1 సినిమాలు వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా సైతం ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమా నిర్మాణంలో జాయిన్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూ మరింతగా పెరగడంతో పాటు అన్ని విధాలుగా సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో ఉండడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రశాంత్ నీల్ తన గత 3 సినిమాల ఫలితంతో ఎన్టీఆర్ డ్రాగన్ కోసం దేశం మొత్తం ఎదురు చూసేలా చేశారు. ఎన్టీఆర్ గత చిత్రం దేవరాజ్ సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబో మూవీ కోసం దాదాపు 5 ఏళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తేదీకి విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. 2026 సమ్మర్ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ గత చిత్రాల బడ్జెట్ తో పోల్చితే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.